తమకు పక్కా ఇండ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అమ్రూనగర్ తండావాసులు. చినుకు పడితే చాలు కుకట్పల్లి జోనల్ పరిధిలోని అమ్రూనగర్ తండావాసులు వణికిపోతున్నారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి తండాలోని గుడిసెలోకి వరద నీరు చేరి నిత్యావసర వస్తువులు, బట్టలు తడిచిపోయాయి. నిలువ నీడలేని తండా ప్రజలు చేసేదేం లేక కైతలాపూర్ డబుల్ బెడ్రూమ్లో తలదాచుకోగా హౌసింగ్ బోర్డు అధికారులు అడ్డుకున్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జోక్యం చేసుకోవడంతో అధికారులు వెనక్కి తగ్గారు. వారికి సరైన న్యాయం చేస్తామని కమిషనర్ హామీ ఇవ్వడంతో అధికారులు స్థానిక కమ్యూనిటీ హాల్లో వసతి ఏర్పాటు చేశారు. 60 ఏళ్ల నుంచి ఉన్నటువంటి నిరుపేదలు ఎస్టీల వాళ్ళు ఎప్పటి నుంచో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ గుడిసెలు చూడడం జరిగింది. సుమారుగా ఇప్పటికో 10 మంది ఎమ్మెల్యేలు ఆ గుడిసెలు చూడడం జరిగింది. కానీ ఎవరు కూడా దాని నుంచి పెద్ద స్పందించలేకపోవడం. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 67 మందికి మేము డబుల్ బెడ్రూమ్ ఇచ్చాం. ఇంకొక 63 మందికి ఇవ్వాలి. 63 మంది కూడా కైతలాపూర్లే ఇవ్వాలని చెప్పి కైతలాపూర్లో ఆ రోజు లాటరీలు ఇవ్వకుండా 145 ఇల్లు ఉన్న దాంట్లో వాళ్ళకి 63 ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయించింది. వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేయాలనే ఆలోచనతోనే ఆ రోజు లాటరీ లేకుండా ఆ నిరుపేదలకి ఆలోచన చేశాం. మరి నిన్న జరిగినటువంటి 10% సెంటీమీటర్ వర్షం వస్తేనే నిన్న సుమారుగా ఇళ్లలో నీళ్ళు వచ్చి అప్పటికే రిటర్నింగ్ వాళ్ళు కట్టినప్పుడు కూడా భయంకరం వచ్చి వాళ్ళు ఇలా నిలిపోయి చిన్న పిల్లలు కూడా అన్నం తినే పరిస్థితులు, బియ్యం నడిచిపోయి, బట్టలు తడిచిపోయి ఎన్నో ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిన్న నేను అందరు ఆఫీసర్తో మాట్లాడాను. వాళ్ళు ఏంటని ఒక తాన స్కూల్లో లేకపోతే బిల్డింగ్లో పెట్టండి, రాత్రి కూడా అంత ఇబ్బంది పడతారు అని చెప్పి ఒక్కరు పట్టించుకోకపోతే మాకున్నటువంటి ఆప్షన్ ఒకటే, ఏదైతే డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి అలాట్మెంట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఉందో అందులో పోయి మేము ఉంటామంటే ప్రస్తుతానికి మీరు ఇలా మీకే అలాట్మెంట్ అవుతూ ఉన్నాయి కాబట్టి అన్న వర్షం వస్తుంది, చిన్న పిల్లలు అంటే అన్న పంపించడం జరిగింది. ఇక రాత్రి నుంచి పోలీస్ అధికారులు, హౌసింగ్ బోర్డు అధికారులు ఇక ఏదో వాళ్ళు దొంగతనం చేసినట్టు, కబ్జాలు పెట్టినట్టు రాత్రి అంతా వాళ్ళని నిద్ర లేకుండా చాలా ఇబ్బంది పెట్టారు. మేమందరం ఎక్కటోళ్ళు ఎక్కడ పనికి వెళ్ళిపోయాం సార్. ఇంట్లో ఎవరు లేరు, చూసేటోళ్ళు లేక అన్ని బియ్యం నానిపోయినాయి సార్, అన్ని బట్టలు కూడా నానిపోయినాం. మేము వేసుకున్న బట్టలతోనే బయటకు వచ్చేసినాం సార్. ఆ డబుల్ బెడ్రూమ్లో పోయి బతకాలి ఇవ్వాలటంతా, మా పిల్లలు ఎట్లా బతుకుతారని మేము అక్కడికి వెళ్ళిపోయాం సార్. మాకు ఏదైనా కావాలి, 40 ఏళ్ల నుంచి ఏదైనా కావాలి, మాకు కావాలంటే ఎవరు పట్టించుకుంటా లేరు సార్. మాకు ఇప్పుడు ఇంకొంత మనకి హార్ట్ అటాక్ వచ్చింది, ఇంకొంత హార్ట్ అటాక్ వచ్చిపోయిండ్రు. పెద్ద పిల్ల ఫ్యామిలీ చిన్న పిల్లలు 50 ఏళ్ళ నుంచి 50 మంది చచ్చిపోయినాడు. ఆ పిల్లలు ఇంత ముందు 2-3 పిల్లలు వాగలే కొట్టుకోపోయినరు. మాకు తెలియదు కదా, అప్పుడు మేము తెలియక మేము ఎవరికి చెప్పలేము సార్. మేము తెలియక ఇప్పుడు మాకు ఇక్కడ వేసుకునేస్తారని మా పిల్లలు కూడా పట్టించుకుంటలేరు. ఇక్కడ కూడా మాకు రూమ్ ఇస్తలేదు. ఇక్కడ కూడా మేము దూరం చేస్తాం, మేము ఎక్కడ పోలేదు సార్. పనికి వెళ్ళిపోవడం వల్ల కొందరు ఇంట్లో ఎవరు లేక చాలా మంది బియ్యంలు కానీ సామాన్లు కానీ అన్ని వాగులు కొట్టుకోవడం జరిగింది. కొందరు అయితే సామాన్లు లేకుండా అయిపోయింది, చాలా ఇబ్బంది పడుతున్నారు. మన కృష్ణారావు అన్న చొరవ తీసుకొని మా అమ్రూనగర్ తాండవాసులు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఈ సమస్య ఇప్పటి నుంచి కాదు, గత 60 సంవత్సరాల నుంచి మా తాతల కాలం నుంచి మేము అక్కడనే ఉన్నాము. అక్కడ ఉండి నానా విధమైన ప్రతి సంవత్సరం ఆడ వర్షం పడితేనే మాకు నిద్ర రాదు.